నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీజీపీఎస్సీ ఎక్స్ పర్సన్ సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క చెప్పండి, అసెంబ్లీలో ఒక స్పీకర్ అంటే ఇరు సభలందరికీ కూడా గౌరవించేటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే ఖచ్చితంగా మైక్ కట్ చేస్తారని ఎట్లా చూడొచ్చు అక్క దీనికి సంబంధించి? మొదటి ప్రశ్న ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ప్రతిపక్షపు మొట్టమొదటి ప్రశ్న బాధ్యత వహించాల్సింది హౌస్లో తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించకుండా, ముఖ్యమంత్రి గారిని విమర్శించకుండా ప్రజాస్వామ్యంలో మనుగడ ఉంటుందా? ప్రజాస్వామ్యానికి మనుగడనా? అసెంబ్లీకి అర్థమైంది, చర్చలకు అర్థమైంది. ప్రశ్న లేని చోట, విమర్శ లేని చోట ఎట్లా సాధ్యం? పనులు ఎట్లా సాధ్యం? చట్టాలు ఎట్లా ఇదవుతాయి? వాళ్ళకు ఉద్దేశపూర్వకంగా సభలో బీఆర్ఎస్ ఉండకూడదు, ఏకపక్షంగా వాళ్ళు మాట్లాడుకోవాలి, ప్రజలకు మళ్ళొక్కసారి అబద్ధాలను ప్రచారం చేయాలనేటువంటి దుర్బుద్ధితో ఈ వ్యవస్థ నడుస్తూ ఉన్నది. దీనైతే రాష్ట్రం సర్వత్రా ప్రజాస్వామ్యవాదులందరూ ముక్తఖండంతో ఖండించేటువంటి పరిస్థితి. ముక్తకంఠంతో ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా సరే స్పీకర్ గారి మాటను ఖండిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎట్లా చెప్తే అట్లా సభ నడవకూడదు, ప్రతిపక్షాల గొంతు నొక్కకూడదు. గతంలో ముఖ్యమంత్రి గారు ఎలాంటి భాష ఉపయోగించినా మరి అభ్యంతరం చెప్పలే. దానం నాగేందర్ గారు ఉరికిచ్చి కొడతా నా కొడుకు అంటే రికార్డులు పరిశీలిస్తా అంటారు. స్పీకర్ గారు రికార్డులు పరిశీలించి మీరు అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడినట్టయితే రికార్డులోంచి తొలగిస్తా. మీరు వినలేరా నాడు దానం మాట్లాడిన భాష? మీ వాళ్ళకు ఒక నీతి, ప్రతిపక్షాలకు ఒక నీతి అయితే సభ కాదు. సభలో అందరి సభ్యులకు సమాన హక్కులు, సమాన అవకాశాలు ఉండాలి. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ గొంతు నొక్కే క్రమం అది సభెట్లయితుంది, ప్రజలను ఉద్దేశించిన సభెట్లయితుంది. మాట్లాడుకోండి. అదో గాంధీ భవన్ అనుకుంటున్నారేమో అనుకోండి, అదేదో పీసీసీ సమావేశం అనుకుంటున్నారేమో అనుకోండి, అంతే తప్ప ఇంకేమీ లేదు. అట్లా పరిస్థితి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావాలని వాళ్ళ తప్పులు వెలువడుతున్నాయి కాబట్టి కావాలనే కప్పిపుచ్చుకోవడం కోసం కావాలని ఇటువంటి స్ట్రాటజిక్స్ ప్లే చేస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతాం. ఇది కాంగ్రెస్ కుట్రనే, బీఆర్ఎస్ది కాదు. కావాలని బీఆర్ఎస్ ఉండొద్దనే కుట్ర చేస్తే ఇట్లా చేస్తూ ఉంది. బీఆర్ఎస్ సభలో ఉండొద్దు, ఏకపక్షంగా మేమేం మాట్లాడినా ప్రజలకు చేరాలి. మమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళు ప్రిపేర్ అయి రాలేదంటారు, సమాధానం చెప్పే సత్తా లేదు. పిల్లలతోనే మాట్లాడతామని ఒక అన్నాడు. అయ్యా 6 సార్లు 6-7 సార్లు హరీష్ రావు గారు మంత్రిగా పనిచేసిండ్రు, ఎమ్మెల్యేగా ఎంపికైనరు, మంత్రిగా పనిచేసిండ్రు. పూర్తి అవగాహన కలిగినటువంటి, స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి, ఉద్యమ కాలంలో గంటల కొద్దీ మాట్లాడి అసెంబ్లీ రికార్డులకు ఎక్కినటువంటి వ్యక్తి హరీష్ రావు గారితో ఈ పిల్లలకేం సమాధానం చెప్తాము అంటాడు. హరీష్ రావు గారు పిల్లగాడట, కోమటిరెడ్డి గారు మాట్లాడతారు. ఇట్లా సమాధానం చెప్పే సత్తా లేని మాటలు వాళ్ళకి. అట్లా సభ ఏకపక్షంగా నడుపుకోవాలని ఇట్లా కుట్రలు ప్రే చేయడం. అక్కడ ఆ సభలో ఏదో న్యాయం జరుగుతుంది, ఆ సభలో ఏదో చర్చలు సఫలమవుతాయి, సభ ఇరుపక్షాలకు సమాన అవకాశాలు ఇస్తుంది అనేటువంటి ఆశ లేదు. ప్రజలకే సూటిగా నేరుగా తెలియజేద్దామని మా ఎమ్మెల్యేల అభిప్రాయం. ఇక్కడ కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రజల్లోనే ఉంటా, కృష్ణా గోదావరి జలాలపైన ఖచ్చితంగా మాట్లాడతా అని చెప్పి పెద్ద ఎత్తున మనం మాట్లాడి, కానీ నిన్న ఓన్లీ అసెంబ్లీ వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయి మళ్ళీ పత్తా లేడు కేసీఆర్, ఇక్కడ నీ గొంతు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? కావాలని కుట్రపూరితంగా, ఉద్దేశపూరితంగా అడుగడుగున అవమానిస్తూ, అడుగడుగున సాగు కోరుతూ, దుర్మార్గమైన భాష మాట్లాడుతూ ఆ అసెంబ్లీ అనేది ఒక వేదికను ఎంత దారుణంగా మార్చేసిందంటే, ఆ క్షణమే మిమ్మల్ని గౌరవిస్తామంటారు, అదే నోరు ఆ క్షణంలో నీ సావు రాదంటారు, చావు అంటారు, ఉరిదీయాలంటారు. ఇది ఎక్కడి సంస్కృతి? ఆ సభలో బీఆర్ఎస్ గొంతు ఎవరొచ్చినా, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా సభలో అవకాశం ఇచ్చేది శూన్యం. ప్రజాక్షేత్రంలోకే వెళ్తుంది బీఆర్ఎస్, ప్రజలకు నేరుగా వినిపిస్తుంది. సభ ద్వారా మాట్లాడే అవకాశం కాంగ్రెస్ ఇవ్వనప్పుడు, ఈ ప్రభుత్వం ఇవ్వనప్పుడు ప్రజల్లోకి వెళ్ళి నిజాలేంటో చెప్తాం. నిజాలంటే బీఆర్ఎస్, నీళ్ళంటే కేసీఆర్, దార్శనికుడు కేసీఆర్, తెలంగాణను ప్రగతి పథంలో నిలిపినటువంటి దార్శనికుడు కేసీఆర్ గారు, రాష్ట్ర సాధకులు, ప్రగతిరథ సారథి, 9.5 సంవత్సరాల పాలనలో సస్యశ్యామలంగా తెలంగాణను తీర్చిదిద్దినటువంటి మరి ఒక గొప్ప పాలకుడు. అట్లాంటి మహాత్ముడిని, మహనీయుని, గొప్ప వ్యక్తిని, కేసీఆర్ని అడుగడుగున అవమానిస్తూ ఉంటే ఆ సభ ఎందుకు? ఏ రకంగా చూసినా అది కాంగ్రెస్ సభ, చేసుకోనియండి వాళ్ళని. అది కాంగ్రెస్ సభ, అదొక వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆ సభను ఉద్దేశించి అనుకోనియండి. ప్రజల్లోకి వెళ్ళి ప్రజాక్షేత్రంలోనే తప్పకుండా బీఆర్ఎస్ తేల్చుకుంటారు. థ్యాంక్ యూ.